నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక ఏడాదికే చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రానికి సంబంధించిన పనులు కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికి తిరగడానికి అనే ఖర్చే దాదాపుగా రఫ్‌గా 55 కోట్ల వరకు వస్తుంది. అంటే ఆయనకి ఏడాదికి అది కూడా. మరి 2 ఏళ్ల పాటు ఇంక మొత్తం ఎంత అయింది గణాంకాలు తీస్తే ఇంకెలా ఉంటదో. అది కూడా వదిలి పక్కన పెడితే ఇప్పుడు ఆహ్, ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు కదా! లోకేష్ గారు కీలకమే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మరి. ఇంక మళ్ళీ వీళ్ళందరి ఖర్చులు కూడా తీస్తే ఇంక ఎన్ని కోట్లకవుతుందది? ఇన్నిన్ని కోట్లు పెట్టి తిరిగి ఏం సాధిస్తున్నారు? ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఏడాదికి 54.63 కోట్ల రూపాయలు హెలికాప్టర్లకి, విమానాలకి అద్దె కట్టారు. గవర్నమెంట్ రికార్డులుగా రిలీజ్ చేసింది, ఫండ్స్ రిలీజ్ చేసింది. అంటే రికార్డెడ్ లెక్క ఇది. సాక్షిలో రాశారు. సాక్షిలో రాశారని కాదు కానీ అంకెలతో సహా రాశారు కాబట్టి మనం కరెక్ట్ అనుకోవాలి. టీడీపీ అనుకూల సోషల్ మీడియా కూడా అప్పుడే దాడి ప్రారంభించింది. అంటే చంద్రబాబు గారు 55 కోట్లు ఖర్చు పెట్టారు అనే దాని నుంచి దృష్టి మళ్లించడానికి వైఎస్ జగన్ మాత్రం ఏమి హెలికాప్టర్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఆయన 23, 24లో ఆయన 50 కోట్ల రూపాయలు హెలికాప్టర్లకి, విమానాలకి అద్దె కట్టాడు అనేది ఒక లెక్కలు తీశారు. ఇక్కడ జగన్ గారు ఖర్చు పెట్టారా, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారా అనేది పాయింట్ కాదు. మీరు ఇద్దరు ఎవరు ఖర్చు పెట్టినా అది ప్రజల ధనం. ఇక్కడ ఇంకొక టెక్నికల్ పాయింట్ ఉంది. 23, 24 ఎలక్షన్ ఇయర్. ఎన్నికల్లో ముఖ్యమంత్రి తిరగడానికి విపరీతంగా తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన సంవత్సరాలు కూడా అంతే ఆయన ఖర్చు పెట్టారా అంటే డౌటే. ఎందుకంటే ఆయన ఎప్పుడో బయటికే రాలే కదా. తాడేపల్లి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు ఆయన? ఎప్పుడో అంటే పక్కనున్న తెనాలకు కూడా ఆయన హెలికాప్టర్లో పోయారు అనుకోండి, అది వేరే విషయము. కానీ ఏ లెక్కన చూసినా ఆయన తక్కువ ఖర్చు పెట్టి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బయటికి రాలేదు కాబట్టి. ఈయన ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈయన ఈ 5 ఏళ్లలో కనీసం 253, 300 కోట్లు ఖర్చు పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఖర్చు పెడతారనే దానికి ఇంకా లెక్కలు లేవు. అంటే వాళ్ళు రిలీజ్ చేయలే, అధికారులు దాన్ని రిలీజ్ చేయలే. మేబీ వాళ్ళు కూడా ఎంత లేదన్నా ఒక 200-300 కోట్లు మొత్తంగా వెరసి వీళ్ళు ముగ్గురు కలిసి 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు హెలికాప్టర్లకి, విమానాలకి అద్దెలు కడతారు. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. 1000 కోట్ల రూపాయలు ఉంటే ఎన్ని పనులు చేయొచ్చు. అంటే మీరు వీళ్ళు తిరగకూడదా అంటే తిరగకూడదు అని నేను అన్నాను. ఆయన దావోస్ పోతాడు, అదే ఢిల్లీకి పోయిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు హైదరాబాద్కు మీ ఇంటికి పోయేదానికి కూడా ప్రభుత్వ ఖర్చులతోనే పోతున్నారే. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కి వచ్చినా కూడా ప్రభుత్వ ఖర్చులతోనే పోతున్నారే. లోకేష్ గారు హైదరాబాద్కి వస్తే కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వస్తున్నారే. ఇవన్నీ మీరు సొంతంగా పెట్టుకోవచ్చు కదా. సొంతంగా లేని వాళ్ళేం కాదు కదా. ఒక హెలికాప్టర్కి అద్దె కట్టలేని స్థితిలో లోకేష్ గారు, చంద్రబాబు గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు. కనీసం ఇప్పుడు మనకు ఆదర్శంగా ఎలా చెప్పుకునేవాళ్ళము నాయకుల్ని, పూర్వకాలం నాయకుల్ని ఎలా చెప్పుకునేవాళ్ళము? ఒక పద్ధతి, ఒక విలువలకి కట్టుబడి వాళ్ళు పనిచేశారు. ఇప్పటికీ పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మనం ఎందుకు చెప్పుకుంటాము? సైకిల్లో పోయారు ఆయన పార్లమెంట్కి. కారులో కాదు, ఇంకో దాంట్లో కాదు, సైకిల్లో ఆయన పార్లమెంటుకు పోయినటువంటి గొప్ప నాయకుడు. నిరాడంబరంగా ఉన్న ఆస్తిని కూడా ప్రజల కోసం త్యాగం చేసి ప్రశాంతంగా ఆయన ఒక గొప్ప నాయకుడిగా జీవించిన వ్యక్తి. మా చిన్నప్పుడు రాయదుర్గంలో ఒక ఆయన చెన్న మల్లప్ప అనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన నడుచుకుంటూ తిరిగేవాడు. ఆయన కారు లేదు. ఎక్కడికి పోయినా బస్సులో పోయేవాడు. హైదరాబాద్కు అసెంబ్లీ సమావేశాలకు వస్తే బస్సులో పోయేవాడు. అట్లా ఎంతమంది నాయకుల పేర్లు చెప్పవచ్చు. అట్లా వాళ్ళు ఒక్కరు ఉన్నారా ఇప్పుడు? ఒక్కరు. సరే, మీరు సైకిళ్ళలో తిరగొద్దండి, బైకుల్లో తిరగొద్దండి, ఇప్పుడు సెక్యూరిటీ కాలము, మీరు కార్లలోనే తిరగండి, మీరు గన్మ్యాన్లన్నా పెట్టుకోండి, వెనక ముందు భద్రతా దళాలన్నా పెట్టుకోండి, అదే దాన్ని ఎవరు కాదనరు. కనీసం ప్రభుత్వ ధనం పైన మీకు మినిమం అన్నా ఉండాలి కదా. మినిమం అన్నా మీరు కనీసం మీ సొంత పనుల కన్నా మీరు సొంత డబ్బులతో పోవాలి కదా. సొంత పనులకు కూడా ఎందుకు మీరు ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేస్తారు? మళ్ళీ మీరే చెప్తుంటారు, మీరు పేదవాడు నిజాయితీగా ఉండాలి, మామూలు వాళ్ళంతా నిజాయితీగా ఉండాలి, మీరు మాత్రం నిజాయితీగా ఉంటారు. అదెట్లది? మీరు ఉంటేనే కదా మేము నేర్చుకునేది. మీ నుంచి మేము ఏమి నేర్చుకోవాలా? మీరు ఆస్తులు ఎలాగో త్యాగం చేయరు, ఆస్తులు ఎలాగో సంపాదిస్తారు. మీరు ఆస్తుల త్యాగాన్ని మేము నేర్చుకోకపోతే పీడపోయింది. కనీసం మీ సొంత ఖర్చులన్నా మీరు ప్రభుత్వం మీద ఆధారపడకుండా పెట్టుకోండి. అదైనా చేయాలి కదా. అది కూడా చేయరు. కానీ అందరూ ప్రజలందరికీ నీతులు చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం పని? పొద్దుస్తమానం హైదరాబాద్ తిరిగేదానికి. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏం పని? ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా. లోకేష్ గారికి ఏం పని? వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకా మంత్రులు అనేక మంది ఎన్నెన్ని ఖర్చులు ప్రభుత్వం మీద మోపుతున్నారు ఎవరికి తెలుసు. అవి అవన్నీ
ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అడిగితే ఆ లిస్ట్ అంతా వీళ్ళు ఇస్తే బయటకు వస్తే కదా మనకు తెలిసేది. కానీ ఎటు తెలుస్తుంది మనకు? భద్రతా దృష్ట్యా వీళ్ళు విమానాల్లో హెలికాప్టర్లో తిరగకూడదని ఎవరు అనరు, కానీ అనవసరమైన ఖర్చుని ప్రజల మీద మోపద్దండి అని మాత్రమే అడుగుతారు. అది కూడా అది అడిగినా కూడా నేరమే. నేను జగన్ తిరగలేదా? జగన్ ఒకడే, మీరు ఎంతమంది నాయకులు? జగన్ తిరగడాన్ని ఎవరు సమర్థించడం లేదు. జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకరైనా ప్రభుత్వ అధినేతగా పర్యటించే ఖర్చులు కాకుండా వ్యక్తిగత ఖర్చుల్ని కూడా ప్రభుత్వం మీద రుద్దితే తప్పు అనేది ఎవరైనా అడుగుతారు. ప్రజలన్నీ గమనిస్తారనడానికి ఒక ఉదాహరణ నాకు అనిపిస్తుంది సార్. ఏంటంటే నేను గ్రౌండ్ రియాలిటీలో ఊర్లో అన్న మాట విన్నాను అనమాట. వీళ్ళు ముగ్గురు విమానాలు వేసుకుని తిరుగుతున్నారు, మాకేం చెయ్యలేదు అని లేడీస్ అనుకుంటున్నారు అని అన్నమాట. అది నాకు ఇప్పుడు ఈ విమానాలు ఈ ఖర్చుల గురించి విన్నప్పుడు అది రిలేట్ అవుతుంది. అది నిజంగానే వాళ్ళకి ముందే తెలిసిందే, ఈ గణాంకాలు రాకముందే అన్నట్టు. జనాలన్నీ చూస్తూ ఉంటారు కదా, జనాలకు తెలియకుండా ఎట్లుంటుంది? మీరు విమానాల్లో తిరుగుతున్నారా, హెలికాప్టర్లో తిరుగుతున్నారా? తిరగండి, మీరేం తప్పేం లేదు. కానీ ఎందుకు తిరుగుతున్నారు అనే దాన్ని, అయ్యా నేను ఈ ఫలానా కారణాల వల్ల, ప్రజలకు సంబంధించిన ఈ పని వల్ల నేను ఢిల్లీకి పోయాను, నేను అక్కడ పోయాను, ఇక్కడ పోయాను, ఇది ప్రభుత్వ ఖర్చు కిందే వస్తుంది. ఇది నేను విజయవాడ నుంచి నా సొంత పని మీద పెళ్ళికి పోయాను, లేదంటే హైదరాబాద్కి నా స్నేహితులను కలుసుకోవడానికి పోయాను, ఇంకేదో మా ఇంటికి పోయాను, అది నా సొంత ఖర్చు పెట్టుకున్నాను అని మీరు ఆదర్శంగా ఉండండి. మీరు ఎవరికి ఆదర్శంగా ఉండకపోతే సర్పంచ్ దగ్గర నుంచి పై వరకు అందరూ తినేదే అయితే జనాలని, జనం బతికేది ఎట్లా? పై నుంచి కింది వరకు మీ ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా అవినీతి వాళ్ళు పడతారు, ఎక్కడ చూసినా దందాలు, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, సామాన్యులు స్థలాలు కబ్జా చేస్తారు, ఇంకేదో చేస్తారు, ఇసుక ఉచితం అన్నారు, ఇసుక దోపిడీ చేసి పారేస్తున్నారు. మద్యం అన్నీ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ఉన్నాయి. మొన్న సంక్రాంతికి ఎన్ని బెల్ట్ షాపులు? ప్రతి ఊర్లోనూ 10 బెల్ట్ షాపులు పెట్టించారు. అంటే సంక్రాంతికి అది కల్చర్ కదా, తాగుతారు కదా అంటే దానికేం పెద్ద అభ్యంతరం లేదు. కానీ మిగతా వాళ్ళు వైఎస్ జగన్ హయాంలో చేసినప్పుడు మీరు అవన్నీ ఎన్ని తిట్లు తిట్టారు, శాపనార్థాలు పెట్టారు. మీరు అదే కదా చేస్తున్నారు. అంటే మీరు సేమ్ అదే స్కూలేనా, అదే దాంట్లోనే ప్రయాణిస్తున్నారు. మీరు కొత్తగా ఏం మారారు? మీరు జగన్ వృథా ఖర్చులు పెట్టాడు అంటారు, మీరేం మాత్రం వృథా ఖర్చులు పెట్టుకుని ఏం చేస్తున్నారు? మీరు కూడా అదే చేస్తున్నారు. ఆ కాలానికి ఏంటంటే ఆదర్శంగా అంటే నడిచెళ్ళడము, లేకపోతే వాళ్ళు సైకిల్ వేసుకుని వెళ్ళడం, వాళ్ళు బండి ఉంటే బండి వేసుకుని వెళ్ళడము, ప్రభుత్వాన్ని వాడుకున్న మా పర్సనల్ మీద వెళ్ళినప్పుడు అన్నట్లు. ఇప్పుడు ఆదర్శం ఏంటో తెలుసా మీకు? ఈ మొన్న వెళ్ళినప్పుడు కాకుండా అంతకుముందు కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా మంత్రులు అందరూ ఎక్కడికి వెళ్ళారు సార్, నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ అక్కడ ఏదో కారు ట్రాఫిక్ ఉందంటే నడిచెళ్ళారు లోకేష్ గారు, ఇక్కడ నుంచి అన్ని కిలోమీటర్లు నడిచెళ్ళారు అన్నారు కదా, అదే ఆదర్శం. అది హైలైట్ అనమాట. నడిచి ఎందుకు వెళ్ళకూడదు? నడవడానికి ఇదేమన్నా ఉండాలా? సర్టిఫికేట్ ఏమైనా ఉండాలా? వీళ్ళు మారరు. సర్పంచులు కూడా సర్పంచ్ అని వేసుకొని, వీలైతే ప్రభుత్వం ఒప్పుకోదు కానీ, లేకపోతే సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా బుగ్గ బల్బు పెట్టుకొని తిరుగుతారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో. థ్యాంక్ యూ.